వాడుకలో పూరీ క్షేత్రంగా పిలిచే పురీ క్షేత్రంలోని ఆలయం ఎన్నో విశేషాలను కలిగి ఉన్నది. ఆ ఆలయ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందామా? సాధారణంగా ఏ ఆలయంలోనైనా ఏ దేవుడైనా ఒక్కరుగానో లేదంటే తన దేవేరితోనో కొలువుదీరి దర్శనమిస్తారు. అయితే అందుకు భిన్నంగా పురీ క్షేత్రం జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు శ్రీ జగన్నాథస్వామి పేరుతో, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రలతో కొలువుదీరిన దివ్యక్షేత్రం. ఆదిశంకరాచార్యుడు స్థాపించిన 4 పీఠాలలో ఒకటైన పూర్వాంనాయ గోవర్ధన పీఠం ఉన్న పుణ్యస్థలం. ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించిన 4 ధామాలలో ఒకటైన పుణ్యధామం. ఆలయంలో ప్రవేశించేందుకు 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. ప్రధాన తూర్పు ద్వారానికి సింహద్వారం అని పేరు. పడమర, ఉత్తరం, దక్షిణం వైపు ద్వారాలకు వ్యాఘ్రద్వారం, హాతీద్వారం, అశ్వద్వారం అని పేర్లు. ప్రధాన ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే ముందు 24 మెట్లతో ఉన్న సోపాన మార్గం ఉంది. గర్భాలయంలో శ్రీ జగన్నాథుడు, శ్రీ బలభద్రుడు, శ్రీ సుభద్రలు విచిత్రమైన రూపురేఖా విన్యాసాలతో దర్శనమిస్తారు. ఒక స్తంభానికి తల అతికించినట్లుగా వీరి విగ్రహాలు ఉంటాయి. శ్రీ జగన్నాథుడి ముఖం నల్లగా ఉంటుంది. పెద్ద పెద్ద కళ్ళు, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు విస్తరించిన నోరుతో స్వామివారు దర్శనమిస్తారు. శ్రీ బలభద్రుడు, శ్రీ సుభద్రల ముఖాలు కూడా దాదాపు ఇలానే ఉన్న కొంత చిన్నవిగా ఉంటాయి. తెలుపు, పసుపు రంగుల్లో ఉంటాయి. జగన్నాథస్వామి, బలభద్రస్వామిలకు స్తంభాల మాదిరి చేతులు ఉంటాయి. కానీ సుభద్రకు చేతులు ఉండవు. ఇద్దరికీ మధ్యలో సుభద్ర కొలువుదీరి ఉంటుంది. గర్భాలయంపై ఉన్న గోపురం శంఖాకారంలో ఉంటుంది. గోపురంపై సుదర్శన చక్రం ప్రతిష్ఠింపబడి ఉంటుంది. ఈ సుదర్శన చక్రం ఆలయానికి కొద్ది దూరం నుంచి ఎటువైపు నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్లు కనిపిస్తుంది. గోపురంపై ప్రతిరోజు సాయంత్రం నూతన పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ పతాకం గాలి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉండడం విశేషం. పురీ ఆలయంపై పక్షులు ఎగరవు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో 120 ఆలయాలు ఉన్నాయి. పురీ క్షేత్రంలో జగన్నాథస్వామి వారికి రోజు 56 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. వీటిని ఆలయంలో ఉన్న వంటశాలల్లో సంప్రదాయంగా వండుతారు. కట్టెల పొయ్యిపైన ఒకదానిపై ఒకటిగా 7 కుండలను ఉంచి వండుతారు. ముందుగా అన్నింటికంటే పై కుండలోని పదార్థం తయారు కావడం విశేషం. స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆనంద బజారులో భక్తులకు అందజేస్తారు. వివిధ రకాల కూరలు, అన్నం, పాయసం వంటివిగా ఈ ప్రసాదాలు ఉండడం విశేషం. ఎన్నో విశేషాలకు, ప్రత్యేకతలకు నిలయమైన పురీ జగన్నాథ రథోత్సవం సందర్భంగా పురీ క్షేత్రాన్ని, స్వామివారిని స్మరించడం, దర్శించడం అత్యంత పుణ్యప్రదం.